సంబంధించి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి. జమిలీ ఎన్నికలు వచ్చి ఇప్పుడు మొత్తం 29 రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలకు సంబంధించి ఒక కొత్త తరహా ఆలోచన విధానంలో కేంద్ర ప్రభుత్వం ఉంది అన్న నేపథ్యంలో ఇక్కడ మరికొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అందులో ముఖ్యంగా ఏదైతే చింతా రాజశేఖర్ గారు లాంటి వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్ చేస్తున్న డౌట్ ఏంటంటే జమిలీ ఎన్నికలు తథ్యము అన్న నేపథ్యంలో నిజంగానే జమిలీ ఎన్నికలు జరిగితే దీనివల్ల ఎవరికి లాభము ఎవరికి నష్టం అన్నది. ఎందుకు అంటే ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉన్న పరిస్థితులు మొత్తం ఎలక్షన్ కమిషన్ అండర్లోకి పోయిన నేపథ్యంలో ఈవీఎం అనేది నిజంగానే ట్యాంపరింగ్కి అవకాశం ఉందా అన్నది ఒక ప్రశ్న. ఒకవేళ నిజంగానే అవకాశం ఉంటే దేశవ్యాప్తంగా చాలామంది ఇప్పటికీ ఎంతోమంది అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ జమిలీ ఎన్నికల ద్వారా ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? అందులో ఇప్పుడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దానికోసమే జమిలీ పేరుతో ఎన్నికలకు సిద్ధమవుతూ ఈ ట్యాంపరింగ్ ద్వారా అధికారంలోకి రావాలి, 29 రాష్ట్రాలు కూడా తమ హ్యాండ్ ఓవర్లో ఉండేలాగా ప్రయత్నం చేసుకుంటున్నారు అన్నది ఒక విశ్లేషణగా మనకు వినిపిస్తుంది. సో నిజంగానే ట్యాంపరింగ్కి సంబంధించి ఎవరికి వాళ్ళు విభిన్నమైన వర్షన్స్ వినిపిస్తూ ఉన్నారు. కానీ ట్యాంపరింగ్కి సాధ్యం అవుతుంది అని కొద్దిమంది, ట్యాంపరింగ్కి సాధ్యం అవ్వదు అన్నది ఇప్పటికే ఈసీ చెప్తున్న నేపథ్యంలో ఎవరి అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదేమైనా సరే ట్యాంపరింగ్కి అవకాశం ఉండి జమిలీ ఎన్నికలు జరిగితే దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది అయితే ఒక ప్రశ్న వినిపిస్తోంది. సో ఒకసారి సాగర్ దగ్గరికి వెళ్దాము. సాగర్తో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాము. సాగర్, మొదటిది ట్యాంపరింగ్కి అవకాశం ఉందా లేదా అన్నది పక్కన పెడితే నిజంగానే అవకాశం ఉండి జమిలీ ఎన్నికలు జరిగితే ఒక పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది అన్నది ఒక మాట వినిపిస్తుంది. సో ఎలా చూడాలంటారు దీన్ని? నిజంగానే జమిలీ ఎన్నికలు జరిగి అలాంటి పరిస్థితే ఉంటే ఎన్నికలు వస్తున్నాయని సంతోషపడుతున్న వైఎస్ఆర్సీపీ లేదా కాంగ్రెస్ పార్టీ లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో పార్టీసు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఎలా చూడాలంటారు సాగర్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అన్న ఒక పదాన్ని కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ చాలా రాష్ట్రాలకైతే ఈ పదాన్ని పరిచయం చేస్తుంది. చాలా వేగంగా ప్రజల్లోకి తీసుకొస్తున్న 1 నేషన్ 1 ఎలక్షన్ అయితే గత కొన్ని నెలలుగా ఈ పదం అయితే మనం చాలా ఇంటానే ఉన్నాం ఈ పదం అంతా కూడా. కానీ దీన్ని ఒకసారి పరిశీలిస్తే జమిలీ ఎన్నికలు జరగాలంటే సాధ్యాసాధ్యాలపై మొదట మనం చూసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఉన్న 27 రాష్ట్రాల్లో సుమారుగా ఎన్ని రాష్ట్రాల్లో మెజారిటీగా వాళ్ళకి సపోర్ట్ చేసిన జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే మరీ ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు జరిగితే ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది చూసుకుంటే కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఒకటే మాట, మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన ఎన్నికల వ్యయం తగ్గిపోతుంది. ప్రతిసారి కూడా ఎన్నికల వ్యయం కొన్ని చాలా హై స్థాయిలు, అంటే ఎన్నికల వ్యయమే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, లక్షల కోట్లు. అదంతా కూడా ఎన్నికల వ్యయాన్ని తగ్గించవచ్చు అని చెప్పి ఒక విధంగా చెప్తూ ఉంటే, మరొక ప్రధానంగా ప్రజల్లో వినిపిస్తున్నమాట, విశ్లేషకుల్లో వినిపిస్తున్నమాట, జమిలీ ఎన్నికలు అనేవి కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే మేలు చేకూరుస్తాయని చెప్పి చాలా మంది విశ్లేషకులు, రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు చెప్తున్న మాటలు. దీంట్లో ప్రధానంగా దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. జమిలీ ఎన్నికలు లేదంటే వీటి మీద ఒక ఉదాహరణ చూసుకుంటే, గతంలో 2019లో ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు బీఎస్పీ పార్టీకి 20% ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు. కానీ కాంగ్రెస్ కి 5% ఓట్లు వచ్చాయి. 5% ఓట్లతోనే 2 ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పి దాని ఒక ఉదాహరణగా చూపిస్తారు. అంటే ఓట్ల శాతం ఎక్కువ వచ్చినా కూడా సీట్లు రావటం లేదు. అంటే ఇది ఒక ఈవీఎంస్ లో లోపం ఉందా లేకుంటే అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్ చూపిస్తున్నారు. ఈవీఎంస్ లో లోపం ఉంది అనే దానికి దీని ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. సో ఈవీఎంస్ లో లోపం ఉందా లేదా అని చెప్పి ఇప్పటికే అనాలిసిస్టులు చాలా మంది కూడా ప్రత్యక్షంగా కూడా లైవ్ లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. కానీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగేదానికి అవకాశమే లేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అయితే చాలా గంటాపదంగా చెప్తుంది. సో ఈ 2 నేపథ్యాల్లో ఒకరైతే ఎక్స్పర్ట్లు అయితే ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఎన్నికల సంఘం అయితే ఖరాఖండిగా చెప్తుంది ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేదు, మన ఈవీఎంలే ప్రపంచవ్యాప్తం కూడా ఎన్నో దేశాల్లో కూడా తీసుకున్నారని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ జమిలీ ఎన్నికలు జరిగితే ఒకవేళ 2027లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి మీరు, జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి 5 ఏళ్ల పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఇప్పటికే ప్రజల్లో ఒక ఆగ్రహమో లేకపోతే అసంతృప్తి ఉంది, అది మాకు పనికొచ్చే అవకాశం ఉంది అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేమో వైఎస్ఆర్సీపీ, ఇక్కడ తెలంగాణలో ఏమో బీజేపీ, అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు హ్యాపీగా ఉన్నాయి. కానీ ఒకవేళ నిజంగానే ట్యాంపరింగ్ అన్నది జరిగే అవకాశం ఉంది అంటే వాళ్ళ ఆశలు అడియాశలు అవుతాయి అన్నది ఇప్పుడు విశ్లేషకులు హెచ్చరిస్తున్నమాట. సో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే జమిలీ ఎన్నికలు వచ్చిన సంతోషపడాలా ఈ పార్టీలు? జమిలీ ఎన్నికలు వచ్చి నిజంగానే అది అవకాశం ఉంటే వాళ్ళకి ఇంకా జీవితకాలంలో ఎప్పటికీ అధికారం దక్కదు అనే ఒక పాయింట్ అన్నదా ఏమైనా టెన్షన్ ఏమైనా క్రియేట్ అవుతుందంటారా? ఖచ్చితంగా ఇప్పుడైతే ప్రస్తుతం అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అయింది. సేమ్ ఇంచుమించుగా ప్యారలల్ గా తెలంగాణలో కూడా ఇంచుమించుగా అట్టే కాంగ్రెస్ 1 ఇయర్ అవుతోంది. సో ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే ప్రతిపక్షాల్లో ఉన్న ఇటు వైసీపీ కావచ్చు, అటు అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఈ పార్టీలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి. జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయని చెప్పి ఇటు ప్రతిపక్ష నేత
జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తమ మీటింగ్లో కావచ్చు, లేదంటే తమ నేతలతో మాట్లాడేటప్పుడు చాలా సమయాల్లో కూడా చెప్తూ ఉన్నారు, చాలా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. అదే సమయంలో కూడా అటు బీజేపీ కూడా అక్కడ తెలంగాణ చెప్తుంది. సో వాళ్ళకి ఎంతో కొంత ఇండికేషన్ ఏమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండికేషన్ ఉందా, లేకుంటే వాళ్ళు లేదంటే తమ సొంత అభిప్రాయాలు చెప్తున్నారు అనేది కొంత సంశయాత్మకంగా ఉన్నప్పటికీ 2027 బీజేపీ ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే పావులు కదుపుతుంది. కింద నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఇప్పటికే సాధ్యాసాధ్యాలపై ఒకవైపు పరిశీలన చేస్తూనే మరోవైపు తమకు ఎంత మేరకు ఈ జమిలీ ఎన్నికలు ఉపయోగపడతాయని చెప్పి కూడా అనేక సర్వేలు నిర్వహిస్తుందనేది మనకి తెలిసిన కొంత సమాచారం. సో మొత్తం మీద ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే బీజేపీ ట్యాంపరింగ్ కి అవకాశం ఉంటే మొత్తం మీద మళ్ళా తిరిగి అధికారంలోకి రావాలని మాత్రమే చూస్తుంది. ఇప్పటికే అధపాతాలలో ఉన్న కాంగ్రెస్, జాతీయ పార్టీ కాంగ్రెస్ తిరిగి తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి ఒకవైపు విశ్లేషణలు చెప్తున్నారు. సో లోకల్ పార్టీస్ ఏదైతే ఉన్నాయో రాష్ట్ర పార్టీలు ఏ ఉన్నాయో అవి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఒకే ఎన్నికలు పెట్టినందువల్ల జాతీయ పార్టీ బీజేపీ మాత్రమే ఇక్కడ లాభపడుతుంది. కింద స్థాయిలో లేదంటే రాష్ట్ర స్థాయి పార్టీలను కూడా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా మనం ఒక పాయింట్ చెప్పుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే కేవలం జమిలీ ఎన్నికలు జరిగితే కేవలం ఒక పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఎక్కువ మొత్తం స్కోప్ అంతా ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే ఎక్కువ దృష్టి పెడతారు. స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లేదంటే ఎమ్మెల్యేలకి ఈ ఎన్నికలకి పూర్తిగా ఇక్కడ మొత్తం మీద చూసుకుంటే ఇటు ప్రాధాన్యత తగ్గిపోతుంది. కేవలం ఎంపీ మాత్రమే ప్రాధాన్యత పెరిగిపోతుంది. కాబట్టి లోకల్ పార్టీస్ అన్ని కూడా దెబ్బతినిపోతాయని చెప్పి ఒక రైట్. సాగర్, మీరు లైన్లోనే ఉండండి. ఇదే విషయం పైన చింతా రాజశేఖర్ గారు తన విశ్లేషణ తీసుకుందాము. రాజశేఖర్ గారు, మీరు చాలా కాలం నుంచి ఈవీఎం ట్యాంపరింగ్లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక రకంగా ఉద్యమమే చేస్తున్నారు. కానీ ఓడిపోయిన ప్రతి పార్టీ చెప్పే కామన్ ప్రాబ్లము ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అన్నదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికీ అంటే మీరు చెప్తున్నట్టుగా పార్టీలు కాకుండా సామాన్య ప్రజలు కూడా ట్యాంపరింగ్ అయ్యే అవకాశం ఉందని నమ్ముతున్నారా? మీరు ఏమైనా అబ్జర్వేషన్ ఉందా మీకు దాని మీద? దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్ మీద సుప్రీంకోర్టు 26 ఏప్రిల్ 2024 ఒక ఆదేశం ఇచ్చింది. అప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా గారి బెంచ్. దాని ప్రకారము అభ్యర్థుల కంటే అందరు అభ్యర్థులు కాదు, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్ల వరకు ఈవీఎం వెరిఫికేషన్ కోసం చేయొచ్చు. దానికోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ఈవీఎంల వెరిఫికేషన్ ఎలా చేయాలంటే ఆ ఈవీఎం తయారీదారి కంపెనీకి సంబంధించిన ఇంజనీర్ వచ్చి మైక్రో కంట్రోలర్ ఎగ్జామినేషన్ చేసి ఆ ఈవీఎం పనితీరు సరిగ్గా ఉందా లేదా అని చెప్పాలి. అలాగే వారం రోజుల లోపల వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పారు. అలాగే 5%, 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు 5% అని చెప్పి వీటన్నిటికీ మొత్తం ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఆయన జడ్జిమెంట్ లో 37వ పేజీ 76B పారాగ్రాఫ్ లో స్పష్టంగా చెప్పిన ఈ మైక్రో కంట్రోలర్ వెరిఫికేషన్ ప్రక్రియని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో చేర్చడమే లేదు. అసలు దాన్ని ఎగరగొట్టేశారు మొత్తం. అది ఎగరగొట్టేసి మాక్ పోలింగ్ ప్రక్రియ తీసుకొస్తామన్నారు. మాక్ పోలింగ్ అంటే మళ్ళీ 200-300 ఓట్లు వేయించి దాంట్లో ఆ ఫలితాలను బట్టి ఆ వీవీప్యాట్స్ ని, మాక్ పోలింగ్ లో వచ్చిన వీవీప్యాట్స్ ని, అలాగే మాక్ పోలింగ్ లో వచ్చిన ఈవీఎం అంకెలని బట్టి పోల్చి చూపిస్తామని చెప్పారు. కానీ ఆ మాక్ పోలింగ్ లో పోటీ చేసిన అభ్యర్థి పేరు ఉండదు, పోటీ చేసిన పార్టీ పేరు ఉండదు, ఎన్నికల గుర్తుండదు. కుక్క, పిల్లి, నక్క, ఏనుగు వీటితో చేస్తామంటున్నారు మాక్ పోలింగ్. వీటన్నిటి మీద హర్యానా మరియు మహారాష్ట్ర అభ్యర్థుల చేత నేను సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎస్ఓపి ఎన్నికల కమిషన్ ఎస్ఓపి ఛాలెంజ్ చేస్తే, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు, డేటా 15 రోజుల్లో డిలీట్ చేశారు. వీటన్నిటి మీద ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసి 5 సవరణలు చేసింది. ఈవీఎంల వెరిఫికేషన్ కంటే ముందర మీరు డేటా డిలీట్ చేయడానికి వీల్లేదు. మైక్రో కంట్రోలర్ పరిశీలన ఖచ్చితంగా చేసి తీరాలి. మాక్ పోలింగ్ చేసేటప్పుడు అభ్యర్థుల పేర్లు, ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయితే పోటీ చేశారో అతను, అతని పార్టీ పేరు, అతని ఎన్నికల గుర్తు, ఆ బ్యాలెట్ పేపర్ మీద ఏ సీరియల్ నంబర్ లో ఉంటే ఆ సీరియల్ నంబర్ ప్రకారమే మాక్ పోలింగ్ చేయాలి. సార్, అంటే మీరు అన్నట్టు ఎస్ఓపిలో మీరు చేంజెస్ తీసుకొచ్చారు కానీ బట్ ట్యాంపరింగ్ జరుగుతోంది అని నిరూపించడానికి ఇప్పటివరకు ఏమైనా ఉన్నాయన్నది ఒక ప్రశ్న. రెండోది వచ్చేసి నిజంగానే ట్యాంపరింగ్ అవకాశం ఉంటే 400 సీట్లు సాధించాలని బీజేపీ పెట్టుకున్న టార్గెట్కి
చాలా దూరంగా ఎందుకు ఆగిపోయింది అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? చాలా స్టూపిడ్ క్వశ్చన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఏదైతే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్కి సంబంధించి గత కొంతకాలంగా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర లాంటి మరికొన్ని ప్రాంతాలు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాజశేఖర్ గారు అదే అంటే ఇప్పుడు ఇక్కడ ట్యాంపరింగ్ ఎక్కడ చేస్తారు? ఎక్కడైతే ఓడిపోతాం అనుకున్న చోట ట్యాంపరింగ్ చేస్తారు. గంటాపదంగా గెలుస్తామన్న చోట అక్కడ చేయరు. ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో రామాలయ నిర్మాణం ప్రభావం వలన ఖచ్చితంగా గెలుస్తామని అక్కడ ఎటువంటి ట్యాంపరింగ్ చేయలేదు. ఓకే, అక్కడ దెబ్బ కొట్టింది. ఎక్కడైతే వాళ్ళకి అవసరం లేదనుకున్నారో అక్కడే వాళ్ళకి ప్రజాదరణ లేదు. ఇక ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలలో మీకు ఎన్నికల రోజు సాయంత్రం 9 గంటలకు చెప్పిన పోలింగ్ పర్సంటేజ్ కి కౌంటింగ్ రోజు పోలింగ్ పర్సంటేజ్ కి 12% తేడా, 12%. ఎక్కడన్నా ఉందా? చాలా మంది మాజీ ఎన్నికల అధికారులు, లింగో గారు కూడా చెప్పారు 1% చాలా ఎక్కువ. 1% వేరియేషన్ ఉంటే చాలా ఎక్కువ. ఎప్పుడు అది కూడా మాన్యువల్ గా ఉన్నప్పుడు, టెలిఫోన్ లో మీరు గణాంకాలు తీసుకునేటప్పుడే మహా అయితే 1% వేరియేషన్ ఉండదు. కానీ 12% వేరియేషన్ అంటే ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి. వీటన్నిటిని నివారించుకోకుండా మీరు జమిలీ ఎన్నికలు చేయండి, మీరు ఏమైనా సరే ఎన్నికలు చేయండి, గెలిచేది బీజేపీనే. పొత్తులో ఉంటే వాళ్ళే గెలుస్తారు. ఒక టెక్నికల్ పాయింట్ అడుగుతాను. ఇప్పుడు నిజంగానే అన్నామలై తమిళనాడులోను, సురేష్ గోపి కేరళలో, ఎందుకంటే అక్కడ ఈసారి ఎట్లయినా సరే బోనీ చేయాలన్న ఆలోచనలో బీజేపీ పార్టీ ఉంది. ఇద్దరు రెండు అంటే దేశవ్యాప్తంగా వాళ్ళకి ఒక ఫేమ్ అయితే క్రియేట్ అయింది కాబట్టి వాళ్ళిద్దరైనా గెలుస్తారేమో, లేదంటే వీళ్ళని గెలిపించే అవకాశము ఈ ట్యాంపరింగ్ ద్వారా అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోలేదన్న కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు డెఫినెట్ గా మీరు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు తీసుకురాకుండా ఈ పోలింగ్ పర్సంటేజ్ మేనేజ్మెంట్, ఈ పోలింగ్ పర్సంటేజ్ ఎన్నికల రోజు సాయంత్రానికి కౌంటింగ్ డేకి 12% ఎట్లా పెరుగుతుందండి? మీరేమో ఈవీఎంలేమో హైటెక్ టెక్నాలజీ వాడతా అంటారు, కానీ ట్యాబ్ ఎందుకు ఇవ్వరు? నేను ఇందాకే ఒక ఎన్నికల కమిషన్ కి కొన్ని సూచనలు చేస్తూ కొన్ని అడగడం జరిగింది. మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్ కి ఒక ట్యాబ్ ఇవ్వండి. ఆ ట్యాబ్ లో ప్రతి గంటకు ఒకసారి పోలింగ్ పర్సెంట్ నమోదు చేయండి. అలాగే ఎన్నికల ప్రక్రియ ముగియడానికి ఇంకా 10 నిమిషాల సమయం ఉందనగా పోలింగ్ ప్రక్రియ ఆపేసి ఏజెంట్లు, స్టాఫ్ అందరూ బయటకు వచ్చేసి ఎవరైనా సరే క్యూలో ఉంటే వాళ్ళందరినీ ఒక టోకెన్ ఇచ్చి ఆ టోకెన్ వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఆ వీడియో తీసి ఆ వీడియోని మీరు ఎన్నికల కమిషన్ కి అప్లోడ్ చేయండి. ఆ చివరి టోకెన్ నంబర్ ఎంత ఉంటుందో అదే మొత్తం మీరు పోలైన ఓట్లు, అంటే మీరు నిలిపేసే సపోజ్ 634 దగ్గర ఆపేశారు అనుకోండి ఎన్నికల ప్రక్రియ, 635 నుంచి క్యూలో ఎంతమంది ఉంటే అంతమందికి టోకెన్లు ఇవ్వండి. ఆ చివరి టోకెన్ నంబర్ తీసుకొచ్చి ఇక్కడ ఫీడ్ చేస్తే అదే ఫైనల్. ఇంకా అంతకంటే ఒక ఓటు కూడా అక్కడ ఎక్కువ ఉండకూడదు. అలాగే బ్యాటరీ పర్సంటేజ్ కూడా మీరు ఫామ్ 17C లో పెట్టండి. బ్యాటరీ పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుందండి? 99% ఎట్లా అవుతుంది? ఫామ్ 17C లో బ్యాటరీ పర్సంటేజ్ నమోదు చేయండి. అలాగే మీరు ట్యాబ్ ద్వారా ఫామ్ 17C జనరేట్ చేసిన తర్వాత అభ్యర్థుల ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు మీ దగ్గర ఉన్నాయి. ఆ ట్యాబ్ ద్వారా అభ్యర్థులకు పంపించేసేయండి ఫామ్ 17C. రైట్, అక్కడ ఉన్న లోకల్ ఏజెంట్లకు కాకుండా అదే ఫైనల్. ఓకే, సో అంటే నిజంగానే మీరు జమిలీ ఎన్నికలు వస్తే ఏదో మంచి జరుగుతుందనో, లేకపోతే మేము అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నాం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీనో, బీఆర్ఎస్ఓ, లేకపోతే కాంగ్రెస్ పార్టీనో ఏంటి వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటారు? దాంతో కంక్లూడ్ చేద్దాం. ఏమంటే చిన్న సింపుల్ ఒకటే లాజిక్ అండి. వీళ్ళ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ ఏమంటున్నారంటే, మాకు ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ లో డౌట్ ఉందో ఆ పోలింగ్ స్టేషన్ లో వివిప్యాట్లు లెక్క పెట్టి, ఎన్నికల రోజు పడిన వివిప్యాట్లు లెక్క పెట్టి ఈవీఎం తో పోల్చి చూపించమంటున్నారు. ఎన్నికల కమిషన్ మేము అవి లెక్క పెట్టము అంటుంది. ఎందుకు లెక్క పెట్టదు? నువ్వు ఈవీఎం గణాంకాలతో రిజల్ట్ డిక్లేర్ చేసావు, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. నీకు ఈవీఎం లో ఎటువంటి అవకతవకలు జరగకపోతే గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత, ఫలితాలు డిక్లేర్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత కూడా అభ్యర్థికి అనుమానం ఉన్న వివిప్యాట్లు లెక్క పెట్టి, ఇదిగో బాబు ఇవి వివిప్యాట్లు, ఇది ఈవీఎం గణాంకాలు రెండు సరిపోతున్నాయి అని చెప్పి ఒకసారి కాకపోతే 100 సార్లు లెక్కేసుకో అనాల్సిన ఎన్నికల కమిషన్
కోట్ల రూపాయలు అడ్వకేట్లకు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టులో మేము అవి లెక్క పెట్టము అంటుంది. రైట్. దీన్ని బట్టి ఈవీఎంలో అవకతవకలు జరుగుతున్నాయని రూఢి అయింది. అలాగే మొన్న 17 జూన్ 2025న మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసిన ఎస్ఓపి తర్వాత రివైజ్డ్ ఎస్ఓపి వచ్చింది. రివైజ్డ్ ఎస్ఓపి రావడం అంటే ఏంటంటే ఎస్ఓపి ఈవీఎం వెరిఫికేషన్ అనేది ఒక క్వాలిటీ కంట్రోల్, అంటే ఎన్నికలు సరిగ్గా జరిగినాయా లేదా అనడానికి ఒక క్వాలిటీ కంట్రోల్. 2024లో క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ పొరపాట్లు ఉన్నాయి, దాంట్లోనే మీరు కొత్త క్వాలిటీ కంట్రోల్ ఎస్ఓపి ఇచ్చారంటే కూటమి ప్రభుత్వము కల్తీ ప్రభుత్వం అది. ఆంధ్రప్రదేశ్ లో 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వము కల్తీ ప్రభుత్వం ఇంతకంటే రుజువేం కావాలి మీకు? రైట్. సో మొత్తానికి కొత్త ఎస్ఓపితోనైనా మీరు అనుకున్నట్టుగా కరెక్ట్ రిజల్ట్స్ రావాలని కోరుకుందాం. ప్రస్తుతానికి మనం చేయగలిగేది అది. ఇంకా జమిలీ ఎన్నికల నేపథ్యంలో రెండు పార్టీలు లేదా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ సంతోషపడుతున్నాయి కానీ బట్ ఈ ఎస్ఓపి ద్వారా వాళ్ళకి ఒరిజినల్ రిజల్ట్స్ వస్తాయని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చిత్తా రాజశేఖర్ గారు. ఇది ఇవాళ పెన్ పాయింట్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మొత్తం ఓవరాల్ ఈ ఎస్ఓపి అన్నది మార్పు జరగాలి. ఆ మార్పు ద్వారానే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్న వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఇది ఇవాళ పెన్ పాయింట్. రేపటి పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.